భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దారేది. దారి చూపిస్తా ఉంటారు కూటమి నాయకులు. దారి లేదంటారు వైఎస్ఆర్‌సీపీ నాయకులు. అయితే ప్రజలేమనుకుంటున్నారు? అలాగే విశాఖ నగరానికి అనుబంధం ఉన్న పర్యావరణవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు ఏమంటారు? అన్న అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలున్న బొలిశెట్టి సత్య గారు ఉన్నారు. సత్య గారు, మీరు ఒక రకంగా వైజాగ్‌కి సంబంధించి చాలా అంశాలు ప్రస్తావిస్తుంటారు. కానీ అందులో భాగంగా ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ప్రజాప్రతినిధి అని అన్నారు కదా, ప్రజాప్రతినిధిగా నేను పోటీ చేశాను ఎంపీగా. కాబట్టి ఇంచుమించు మాజీ అంటే ప్రజాప్రతినిధి అవుదాం అనుకున్న వాళ్ళు అనుకోండి. కానీ పర్యావరణానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు రేస్ చేస్తుంటారు ప్రతిసారి. కానీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంకి వచ్చేసరికి, భోగాపురం అన్నది దూరం ఎక్కువ అయిపోయింది, దారేది అని చెప్తారు కదా. ఎప్పుడైనా కొత్త ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ఊరికి దూరంగా కట్టాలి. నేను వ్యక్తిగతంగా కానీ, పర్యావరణవేత్తగా కానీ, డీసెంట్రలైజ్ జరగాలంటే ఎయిర్పోర్ట్ కొద్దిగా దూరంగా వెళ్తేనే సిటీ కంజెషన్ తగ్గుతుంది. రాకపోతే విశాఖపట్నం ఇంకా కంజెస్ట్ అయిపోయి ఇంకా బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ భోగాపురంలో పెట్టడం కరెక్ట్. వాళ్ళు డెఫినెట్గా త్వరలో ఈ లింక్ రోడ్లన్నీ ఎలాగైతే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో, బేగంపేట నుంచి వెళ్ళేటప్పుడు అందరూ గొడవలు పెట్టారు. వాటి ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే చిన్న పిచ్చుక అంత చిన్న గూడులాగా ఉంది, పిచ్చుక గూడులాగా ఉంది. మనకు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్లో వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ వచ్చింది. అప్పుడు సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఆ ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు ఆ లింక్ రోడ్ పివి నరసింహారావు లింక్ బ్రిడ్జ్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ కానప్పుడు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే అరగంట 30 గంటలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. సో అలాగే రోడ్స్ క్రియేట్ చేస్తారు, తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది క్రియేట్ చేస్తారని. అండ్ ఎయిర్పోర్ట్ అనేది డెఫినెట్గా ఊరికి కొద్దిగా దూరంలోనే ఉండాలి. ఓకే. సహజంగా అట్లాంటి అంశం మీరన్న ఒపీనియన్ కొంత యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేయాలి అని అంటున్నారు. ఈరోజు చూడండి, మనం నడుస్తున్న దశలోనే ఇప్పుడు ట్రాఫిక్ దాదాపు మనం వెళ్తున్న తీరులో ఈ జంక్షన్ దాటాలంటే కనీసం మనకి ఒక 5 నిమిషాలు, అంటే నేను చెప్పేది తక్కువ టైం. బట్ ఇమీడియట్ గా అరగంట కూడా వెయిట్ అయితే ఇమీడియట్ గా ముందు రోడ్లు వేసి తర్వాత ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడం అట్లాంటి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి కొంత పన్ను రాయితీలు 10 ఏళ్ళు ఇచ్చారు. ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసి 1 ఇయర్ వరకు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేయాలని కూడా కొంతమంది ఒపీనియన్. దీని గురించి మీరేమంటారు? అంటే రోడ్స్ క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఒకసారి మనం ఎయిర్పోర్ట్ అన్నది యాక్సెప్ట్ చేసిన తర్వాత, గవర్నమెంట్తో ఒప్పందం పెట్టుకున్న తర్వాత, ఎవరైతే ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఉంటారో ఆ ఆపరేటర్కి మనం కండిషన్స్ చెప్తాం మనం ఈ ఎయిర్పోర్ట్ మేము మూసేస్తాం రాకపోతే, ఎందుకంటే బిజినెస్ ఇక్కడ ఉంటుంది, అక్కడ రాదు. అక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యి అన్ని డెవలప్ అయినంత వరకు అక్కడ ఫ్లైట్లు కూడా వెళ్ళవు. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్స్ని, ఇదే రోడ్ని విదేశాల్లో ఉంటే చాలా చక్కగా మేనేజ్ చేస్తారు. ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం, అంటే లూప్ లైన్ లాగా, అంటే అంత నిరంతరం ట్రాఫిక్ వెళ్ళేటట్టుగా, ఎక్కడ ఆగకుండా కొద్దిగా దూరమైనా వెళ్ళేటట్టుగా పెట్టాలి. చేస్తారు. నాకు తెలిసి బీచ్ నుంచి భోగాపురం రోడ్లు ఇవన్నీ వస్తాయి, వార్ ఫుటింగ్లో వస్తాయి. కొన్నాళ్ళు ఇబ్బంది పడాలి. ఏదైనా మార్పు వచ్చేటప్పుడు కొన్నాళ్ళు ప్రజలు ఇబ్బంది పడక తప్పదు. దాన్ని అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు గోల పెడతారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఇలాగే చెప్తారు. కానీ యాజ్ ఎ సిటిజన్, యాజ్ అన్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్, ఐ యాక్సెప్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ బి ఇన్ భోగాపురం. సిటీ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఇన్ భోగాపురం, సో దట్ భోగాపురం నుంచి 4 వైపుల సిటీ డెవలప్ అయ్యి డీకంజెషన్ అవుతుంది. కాబట్టి పర్యావరణ ఉద్దేశంతో చూస్తే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ ఉండాలి. మన పాలకులు ప్లాన్ చేయాల్సింది ఏంటంటే ఈ రోడ్స్ అన్నిటిని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి, వన్ వే ట్రాఫిక్స్ చేసి, కొద్దిగా డిస్టెన్స్ అయినా సరే ట్రాఫిక్ ఆగకుండా చూడాలి. చూస్తారని నమ్మకం నాకుంది. ఓకే. అంటే అందరూ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే పొలిటీషియన్స్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భోగాపురంకి దారేది ఇట్లాంటి అంశాలు. అయితే మీరు ఒక కొత్త అంశం, పర్యావరణ పరంగా వైజాగ్ కొంత అడ్వాంటేజ్ ఇమీడియట్ గా అయినప్పుడు కూడా అది చూస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఇంతకుముందు జరిగిందా? ఇలాగా సిటీ అవుట్స్కట్స్ లో డెవలప్ చేయడం వల్ల ఆ నగరం కావచ్చు, ఆ పట్టణం కావచ్చు, ఆ దేశం కానీ అట్లాగా డెవలప్ అయినట్టు మీ దృష్టికి ఏమైనా ఉందా? అంటే మనం శంషాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టక ముందు చాలా కంజెస్టెడ్గా ఉంది హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ కొద్దిగా బెటర్. నెక్స్ట్ శంషాబాద్కి చుట్టువైపు 360 డిగ్రీస్లో డెవలప్మెంట్లు స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు భోగాపురం చుట్టుపక్కల డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. అది చాలా మంచి పరిణామం. నాకు తెలిసి ఏంటంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాదే, శంషాబాద్ చాలా మంది వ్యతిరేకించారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇబ్బంది కలుగుతుంది తాత్కాలికంగా, లైక్ సర్జరీ ఉన్నప్పుడు పెయిన్ ఎలాగ ఉంటుందో, ఎప్పుడైతే కొత్త బ్రిడ్జ్లు కడుతున్నప్పుడు, లేకపోతే మెట్రోలు కడుతున్నప్పుడు ట్రాఫిక్ కంజెషన్ ఎలాగ ఉంటుందో అలాగ కొద్దిగా ఉంటుంది. ఇది సిటీలో చూడండి, 8 గంటల తర్వాత ట్రక్కులు రాకూడదు,
కానీ చూడండి మీరు మొత్తం అంతా డంపర్లు ఉన్నాయి. సో ఇప్పుడు అలా ఇప్పుడు ఇవన్నీ కూడా సిటీలోంచి ఎందుకు వెళ్తున్నాయి? సిటీ బైపాస్ చేసి దగ్గర పొరపాటు జరుగుతుంది. ఇది ఎంపీ గారి ట్రక్లో, లేకపోతే ఎమ్మెల్యే గారి ట్రక్లో, లేకపోతే పలానా ఇలాంటివి ఉన్నాయి కదా, అవి లేకుండా ట్రాఫిక్ పోలీస్కి అప్పచెప్పారు అనుకోండి, అసలు ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా చూడండి అని వాళ్ళు చేసేస్తారు. ఇదే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ యూజ్ ఇట్ బెటర్ వే. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే ఎవరో చూస్తాడు. మన భారతదేశంలో దేవుడు ఉన్నాడు, మనం సిస్టమ్స్ నమ్మం. మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి ఇలా నడుస్తుంది ఇప్పటివరకు. చూద్దాం, నాకు మంచి సిస్టమ్స్ వస్తాయని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. డెవలప్మెంట్స్ చాలా దిక్కులు చూసినప్పుడు ఏమంటే ఇనీషియల్గా ఇబ్బందులు ఉంటాయి, కానీ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా మనం ఏదైనా ట్రీ ప్లాంట్ చేస్తే అది తరతరాలు ఉండేటట్టుగా ఉండాలి. కానీ ఇవి లేవో రోడ్డు పక్కన ఒక మొక్క పాతారు, కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆ మొక్కలు తీసేసి ఇంకో దగ్గర పాతారు. బేసిక్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనకు పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే స్టేషన్ 250 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడు మనం కడుతున్న స్టేషన్ 1 సంవత్సరం కూడా పనిచేయాలి, కట్టేటప్పటికే ఇరుకైపోతుంది. అంటే మనం ఎప్పుడు కూడా సిటీనైనా డీకంజెస్ట్ చేయాలి, రాకపోతే మొత్తం సరిపడే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా క్రియేట్ చేయాలి. ఇది ప్లానింగ్లో ఎక్కడో లోపం ఉంది. ఇది ఈరోజు బొలిశెట్టి సత్య గారి మాటల్లో కొత్త వ్యవహారం, కొత్త విషయం బయటపడింది. సహజంగా దారి అలాగే ఆర్థికపరమైన అంశాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా విశాఖ నగరానికి దూరంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల ఇప్పుడు వైజాగ్ సిటీ ఒక రకంగా కంజెస్టెడ్ గా మారింది. కేవలం రోడ్లు మాత్రం కాకుండా మౌలిక సదుపాయాలు ఇట్లాంటి అంశాల్లో ప్రజలు కొంతగా పర్యావరణ పరంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితుంది. అయితే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కొత్త జీవనం, కొత్త ప్రాంతం, కొత్త అభివృద్ధి ఆ ప్రాంతంలో జరగడం వల్ల విశాఖ నగరంపై పెరుగుతున్న పర్యావరణ పరమైన ఇతర అంశాలు కొంత రకంగా అదుపులోకి వచ్చే పరిస్థితి చెప్తుండే కాకుండా, మరోవైపు చూసుకుంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు కొంత పెయిన్ ఉంటుంది. అదే రకంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్న దశలో దూరం అట్లాగే ఆర్థికపరమైన అంశాలపై ప్రజల్లో కొంత అభిప్రాయం ఉన్నప్పుడు కూడా తర్వాత దశలో ఇది దీర్ఘకాలిక అంశాల నేపథ్యాన ప్రయోజనకరంగా ఉంటుందని, ముఖ్యంగా చూసుకుంటే పర్యావరణ హితంగా మాత్రం విశాఖ నగరానికి మేలు చేసే దిశలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పడమే కాకుండా, మరోవైపు ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లయితే ఎవరైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో ఆ అంశంపై వారి ఆలోచనలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశలో హనుమంతవాక, వైజాగ్ బీచ్ రోడ్ అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు వెడల్పు చేయడం కానీ, లేకపోతే ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే రకంగా చర్యలు చేపట్టాలని ఈరోజు బొలిశెట్టి సత్య ఆర్టీవీతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.